గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఎన్నో అద్భుతాలు, రహస్యాలు ఉన్నాయి. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి అన్నగారైన గోవిందరాజస్వామి గారు తిరుపతిలో కొలువై పూజలు అందుకుంటున్నాడు. కానీ అక్కడ గోవిందరాజస్వామి ఆలయంలో విగ్రహం అసలైనది కాదు. అక్కడ సున్నంతో తయారు చేసిన విగ్రహాన్ని కొలువు తీర్చారు. ఎందుకు అక్కడ కొలువు తీర్చారు అండ్ అసలైన విగ్రహం ఎక్కడుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సో ప్రస్తుతం మనమైతే మంచినీళ్ళగుంటలో ఉన్నాం, తిరుపతిలోని మంచినీళ్ళగుంటలో. సో ఈ మంచినీళ్ళగుంటలో అసలైన గోవిందరాజస్వామి విగ్రహం అయితే ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితమే కొలువు తీరి ఉంది. అసలు ఎందుకు ఇలా జరిగింది, మనం ఒకసారి ఆ విగ్రహాన్ని కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ముఖ్యంగా గోవిందరాజస్వామి ఆలయంలో సున్నంతో చేసిన విగ్రహం అక్కడ ఉంటుంది. అక్కడ అభిషేకాలు, పూజలు అనేవి ఎక్కువగా జరగవు. కానీ ఇక్కడ కైంకర్యాలు ఎలా జరుగుతాయి అండ్ విగ్రహం అనేది ఎలా ఉంది, పూజ ఎలా జరుగుతాయి అనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేయండి. మంచినీళ్ళగుంటలోని గోవిందరాజస్వామి విగ్రహం దగ్గరకు అయితే మనం వచ్చేసాము. మనం కూడా దర్శించుకున్నాము. ఇక్కడ అలంకారం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, అన్ని బాగా జరుగుతున్నాయని అంటున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. అసలు ఇక్కడ ఎలా వచ్చింది ఈ విగ్రహం, ఎందుకు ఒరిజినల్ ఇక్కడ ఉంది అండ్ అక్కడ ఎందుకు సున్నపు విగ్రహం పెట్టారు, ఈ విషయాలని మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి అమ్మా, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతోంది పూజలు? అంటే పురాత కాలం నుంచి వచ్చింది. స్వామివారికి అక్కడ ప్రదర్శించాల్సిన విగ్రహం ఇక్కడ తీసుకొని వచ్చి డ్యామేజ్ అయిన వల్ల ఇక్కడ తీసుకొచ్చి మంచినీళ్ళగుంటలో పెట్టినారు. ఇక్కడ దానివల్ల ఆయనకి వేళ్ళు, ముక్కు, 3 చెయ్యిలు డ్యామేజ్ అయిపోయి బాగా డ్యామేజ్ అయిన వల్ల ఇక్కడ తీసుకొచ్చి పెట్టినారు. ప్రతి శనివారం రోజు మేము వచ్చి అభిషేకాలు 5 గంటలకు వచ్చి అభిషేకాలు, అలంకరణ, పంచి కట్టడం అన్నీ మేమే చేస్తాం. మళ్ళా అంతా అయిపోయిన తర్వాత భక్తులు పూజ హారతి ఇచ్చే టైంలో అందరినీ పంపిస్తాం. ఇక్కడికి గేట్ తీసి అందరూ వచ్చి దర్శనం చేసుకొని పోతారు. వారానికి ఒక్కరోజు మాత్రమే, వారానికి ఒకసారి మాత్రమే తెరుస్తాము. మిగతా రోజుల్లో వచ్చి నేను వచ్చి ఇదంతా ఊడ్చేసి దీపారాధన చేసి ఆయనకి నైవేద్యం పెట్టేసి నేను పోతాను. శనివారం ఒకరోజు మాత్రమే భక్తులంతా ఇక్కడ అలో చేసేది. కొన్ని గంటలు మాత్రమే, 2 గంటల సోపు. ఎందుకంటావా, ఇది గుంట నీళ్ళుండది. మొన్న అయితే ఒక పిల్లోడు దాంట్లోకి దూరేసినాడు. చిన్నపిల్లలు వాళ్ళ పాటికి వీళ్ళు హారతి ఇచ్చుకుంటున్నారు, తల దూరిపోయింది. అందువల్ల 2 గంటల సోపు టైం తీసుకుంటాను అంతే. ఓకే అమ్మ, మీరు చెప్పండి, అసలు ఎందుకు విగ్రహం ఇక్కడికి వచ్చింది, ఒరిజినల్ది ఎందుకు సున్నపు విగ్రహం అక్కడ పెట్టాల్సి వచ్చింది? అందరికీ నమస్కారం. ఇక్కడ మంచినీళ్ళగుంటలో ఈ గోవిందరాజస్వామి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి కారణం, దాన్ని గోవిందరాజస్వామి గుడిలో ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చే సమయంలో స్వామివారి విగ్రహం డ్యామేజ్ అవ్వటం జరిగింది. దాని కొంచెం స్వామివారి ముక్కు, వేళ్ళు కొంచెం డ్యామేజ్ జరగటం వల్ల ఇది రాతి విగ్రహం, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. గోవిందరాజస్వామి గుడిలో పెట్టిన విగ్రహం మట్టితో చేసిన విగ్రహం. ఆ విగ్రహానికి అభిషేకాలు జరగవు, ఊరికే ఆయన నీళ్లు చల్లటం మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ మంచినీళ్ళగుంటలో వాటర్ తీసుకుని వెళ్ళి బిందెలతో ప్రతి రోజు అభిషేకం అదే నీళ్లు చల్లుతారు అక్కడ. అంతే ఉత్సవ విగ్రహానికి ఇది చేస్తారు అక్కడ. కాబట్టి ఈ విగ్రహానికి ఇట్లా చేయటం, ఇక్కడ ప్రతి వారం ప్రతి శనివారం ఈ యొక్క పూజలు చేయటం జరుగుతుంది. దానివల్ల అదే కాకుండా ఇక్కడ ఈ మంచినీళ్ళగుంట ప్రక్షాళన చేయాలనేసి వాటర్ పొల్యూట్ అవ్వటం జరిగింది. దీని మీద మేము కార్పొరేటర్లు అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య పెద్ద ఇష్యూ చేయడం కూడా జరిగింది. దానికి ఒక 5 మంది కార్పొరేట్, చుట్టుపక్కల 8 వార్డులు కూడా చాలా పొల్యూట్ అయిపోయింది వాటర్. దీనికి బిఆర్ నాయుడు గారు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, మా కార్పొరేటర్లు అందరూ చాలా మంది కూడా వచ్చి దీని గురించి మేము వివరించడం జరిగింది. చూసి దీనికి సరైన పరిష్కారం చేస్తామని చెప్పారు.
దానికి సందర్భంగా ఈ విషయంలో కూడా ఈ స్వామి బాగా డెవలప్ అవడం కూడా జరిగింది. ఈ మధ్య ఇంకా బాగా కూడా భక్తులు బాగా ఆకర్షితులయ్యారు ఈ స్వామి వారికి. దానివల్ల నిత్యము పూజ చేయటం జరుగుతుంది. కానీ ప్రతి శనివారం ఎక్కువగా అందరికి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి అన్నగారైన గోవిందరాజస్వామి అసలైన విగ్రహాన్ని మనమైతే ఇప్పుడు దర్శించుకున్నాం. అక్కడ గోవిందరాజస్వామి ఆలయంలో ఉన్న విగ్రహం సున్నంతో చేసిన విగ్రహం. అక్కడ మనం అభిషేకాలు పూజలు ఇవన్నీ సరిగ్గా జరగవు. ఇక్కడైతే ప్రతి శనివారం అని కంపల్సరీగా ఇక్కడైతే పూజలు అభిషేకాలు ఇలా అలంకారం పూలతో ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. అండ్ కొంత సమయం మాత్రమే దర్శన భాగ్యం కూడా కల్పిస్తూ ఉంటారు. సో తిరుపతి ప్రజలే కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ దర్శించుకొని పునీతులు అవుతూ ఉంటారనమాట. ఇక్కడ చూసుకుంటే చుట్టూ మంచినీళ్ళ గుంట కూడా ఉంది. ఒకప్పుడు అయితే ఇక్కడ ఈ మంచినీళ్ళ గుంట స్థానికులకు తాగునీరుగా కూడా పనికొచ్చేది. ప్రస్తుతం కొంచెం కలుషితమైంది, దాని గురించి కొంచెం జరుగుతోంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడైతే ప్రతిరోజు ఒక బిందెడు నీళ్ళు తీసుకెళ్లి ఆ గోవిందరాజస్వామికి చల్లుతారనమాట ఆ వాటర్ అనేది. సో అంత ప్యూర్ వాటర్ ఇక్కడ. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ మెయిన్గా ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే ఈ గోవిందరాజస్వామికి కొంచెం డ్యామేజ్ అయింది కొన్ని చోట్ల ఇక్కడికి తీసుకురావడానికి. సో అందుకని ఇక్కడ ఈ గోవిందరాజస్వామి ఇక్కడ అసలైన విగ్రహం ఇక్కడ ఉంది. అండ్ మెయిన్గా సున్నపు విగ్రహం గోవిందరాజస్వామి అక్కడ పూజలు అందుకుంటున్నారు. సో తప్పకుండా మీరు కూడా వచ్చి ఈ విగ్రహాన్ని దర్శించుకొని పునీతులు అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టికెట్ బై. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe